ఎస్, ఇప్పుడు వచ్చేసి మనము ఈ సర్వీస్ సెక్టార్ ఏదైతుందో సేవా రంగానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దామా. సో సర్వీస్ సెక్టార్ కంట్రిబ్యూషన్ టు జీడిపి, ఓకేనా, ఆ యొక్క జీడిపిలో తన యొక్క వాటా అనేది ఎలా. సో మోర్ దాన్ 50% అమ్మ, 50% కంటే ఎక్కువగా ఆ సేవా రంగం వాటా అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ 55, 56, 54% అనేది ఉంటుంది. గత డికేడ్లో చూసుకుంటే యావరేజ్గా మనకి అంతే ఉంటుంది. సో ఈసారి రాబోయే రోజుల్లో ఎక్స్పెక్టెడ్ మన ఫైనాన్షియల్ ఇయర్ 2026లో మనకి ఏదైతే ఉందో 56.4% ఉందమ్మా. ఓకే, జీవీ అనేది ఉంది. సో అది ఒకసారి చూసుకోండి. సో సేవారంగం వాటా అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగం వాటా ప్లస్ ఇండస్ట్రియల్ సెక్టార్, ఓకేనా, హైయెస్ట్ అనమాట, ఓకేనా. అండ్ ఈసారి మనకి హైయెస్ట్ రికార్డ్ అయింది మొట్టమొదటిసారిగా 56.4%. ఎప్పుడు కూడా 54, 53, 55 ఇంతకు మించి మనకి ఎక్కువ కూడా సర్వీస్ సెక్టర్ అనేది అంత ఎక్కువగా అధిక స్థాయిలో మనకి రికార్డ్ అవ్వలేదు, కానీ ఈసారి రికార్డ్ అయింది. మరి టాప్ కంట్రిబ్యూటర్స్ ఎవరు? మరి ఈ యొక్క పంటలు, అగ్రికల్చర్లో టాప్ కంట్రిబ్యూటర్ ఎవరు? పంటలే, ఆబ్వియస్లీ. లైవ్ స్టాక్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది, తన యొక్క వాటా సుస్థిరం చేసుకుంటుంది, కానీ హైయెస్ట్ మాత్రం క్రాప్సే కదా. అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ద హైయెస్ట్. మరి సర్వీస్ సెక్టార్లో హైయెస్ట్ ఏందమ్మా? ఎస్, ట్రేడ్, రిపేర్స్, ప్రొఫెషనల్ అండ్ బిజినెస్. టాప్ కంట్రిబ్యూటర్స్ ఏదైతే సబ్ సెక్టార్స్ వచ్చేసి ఇది. సో ఇవన్నీ కూడా కొంచెం ఒక్కొక్కటి డీటెయిల్గా ఇక్కడ మనం కొంచెం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి గ్రాఫ్ సర్వేలో. సో బ్లూ లైన్ అనేది ఏదైతే హైయెస్ట్ కంట్రిబ్యూటర్, దాదాపు 20% వరకు ఉందమ్మా. సో మనం చూసుకుంటే 20% ట్రేడ్ అండ్ రిపేర్ ఏదైతుందో, ఓకే, వ్యాపారము మరియు రిపేర్స్ ఏదైతుందో ఫస్ట్ మొట్టమొదటి సబ్ సెక్టార్. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే దాదాపు 20% వాటా అనేది చాలా క్లియర్గా మనకి తెలిసిపోతుంది. దానికి దగ్గరగా కొంచెం తక్కువగా ఉండేది మాత్రం ప్రొఫెషనల్ అండ్ బిజినెస్ సర్వీసెస్. తెలుసు కదా, ప్రొఫెషనల్ అంటే ఐ థింక్ ఐటీ, డాక్టర్లు, లాయర్లు అండ్ అదర్ బిజినెస్ సర్వీసెస్ అనేది ఆల్మోస్ట్ R&D దాదాపు మనకి 40% వరకు లీడ్ అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని కూడా 15%, 12%, 10% ఇలా ఉన్నాయి. సో బట్ ఈ రెండు మాత్రం కొంచెం మేజర్ కంట్రిబ్యూటర్స్, ఓకేనా. అత్యధిక మేజర్ కంట్రిబ్యూటర్స్ వచ్చేసి సర్వీస్ సెక్టార్లో ట్రేడ్ అండ్ రిపేర్స్, ఓకేనా, ట్రేడ్ అండ్ రిపేర్స్. అండ్ రెండవది వచ్చేసి ప్రొఫెషనల్ అండ్ బిజినెస్ సర్వీసెస్ ఏదైతుందో ఆ బిజినెస్ సర్వీసెస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అమ్మ. సర్వీస్ సెక్టర్ పెద్దగా మనకేమి ఇదేం లేదు, నార్మలే. సో డామినెంట్ త్రూ అవుట్ ద డికేడ్, గత దశాబ్ద కాలంలో చూసుకుంటే ఇదే ఆధిపత్యం అనేది చలాయిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిఫ్లెక్ట్స్ సర్వీస్ లెడ్ గ్రోత్ మోడల్. సో భవిష్యత్తులో మనము సేవల ఆధారిత వృద్ధి వ్యూహం అనేది మనం అనుసరించడం జరుగుతుంది, ఇదే మేజర్. అండ్ ప్రపంచంలోని సర్వీస్ సెక్టర్ హబ్ ఆఫ్ ది వరల్డ్ వచ్చేసి మనకి ఇండియానే అంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ట్రేడ్ అండ్ రిపేర్ లార్జెస్ట్గా ఉంది, మనం చెప్పుకున్నాం. బట్ స్టాగ్నెంట్, స్తబ్దత, పెద్దగా మనకి గణనీయమైన వాటాలో మార్పు లేదు. కానీ లైఫ్ స్టాక్లో మాత్రం 15% నుంచి మనకి 25% నుంచి 30% వెళ్ళింది, గుర్తుందా లేదా. ప్రొఫెషనల్ అండ్ బిజినెస్ సర్వీసెస్ స్టడీగా ఇది రైజ్ అవుతుంది, క్రమంగా అది మెల్లమెల్లగా పెరుగుతూ. ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఫాస్టెస్ట్ స్ట్రక్చరల్ గెయినర్. ఐటీ సెక్టర్ అనేది చాలా వేగవంతంగా నిర్మాణాత్మక వృద్ధి చెందుతుంది. ఫినాన్షియల్ సర్వీసెస్ వచ్చేసి కన్సిస్టెంట్గా రైజ్ ఉంటుంది డ్యూ టు ఫిన్టెక్ ఇంక్లూషన్. ఎడ్యుకేషన్ హెల్త్ గ్రాడ్యువల్ బట్ స్టేబుల్ ఎక్స్పాన్షన్. ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గ్రోత్ రేట్. అన్నీ కూడా మెల్లమెల్లగా స్టడీగా క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. కన్సిస్టెంట్గా, స్టడీగా, క్రమంగా ఇవన్నీ కూడా పెరుగుతున్నాయమ్మా, అన్నీ కూడా పెరుగుతున్నాయి. కానీ కొంచెం ఇది ట్రేడ్ అండ్ రిపేర్స్ ఒకటే కొంచెం స్టాగ్నెంట్ ఉందని చెప్పేసి అంటున్నారు, అది కొంచెం చూసుకోండి. ఇవి మనకి స్టేట్మెంట్ వైజ్లో మనకి ఎగ్జామినేషన్లో మనకి అడిగే ఛాన్సెస్ ఉంది, అది కొంచెం చూసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఓవరాల్ గ్రోత్ రేట్స్, అగ్రికల్చర్ గ్రోత్ రేట్, ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్, సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్, ఓవరాల్ గ్రోత్ రేట్ కూడా మీకు క్లియర్గా చెప్పాను. అండ్ రోల్ ఇన్స్ ఎక్స్పోర్ట్స్, ఎగుమతుల్లో దాని యొక్క పాత్ర అనేది ఈ విధంగా ఉంది. ఇండియా ఈజ్ నౌ ద 7th largest సర్వీస్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ విత్ షేరింగ్ గ్లోబల్ సర్వీస్ రేట్ రైజ్ టు 4.3% in 2020. అంటే ప్రపంచంలో 100 యొక్క సేవ ఎగుమతులు చేస్తున్నారంటే, ఓకే, సేవల యొక్క విలువలను ఎగుమతులు చేస్తున్నారంటే అందులో మన యొక్క వాటా ఎంత ఉందమ్మా? 4.3%, ఓకేనా. సో షేర్ వచ్చేసిందమ్మా మన సర్వీస్ వాల్యూ 4.3%, 7th largest సర్వీసెస్ ఎక్స్పోర్టర్, ఓకేనా. ఎక్స్పోర్ట్స్ లెడ్ బై ఐటీ, ఐటీఎస్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఫినాన్స్, టూరిజం. మరి ఈ ఎక్స్పోర్ట్స్ ఏదైతుందో ఈ ఎగుమతుల్లో అత్యధికంగా ఏది లీడ్ చేస్తుంది? ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ అని చెప్పేసి. సో హైయెస్ట్ వచ్చేసి మనకి హైయెస్ట్, కానీ అత్యధిక వాటా కలిగినది ఏంది జీడిపి పరంగా? ట్రేడ్ అండ్ వ్యాపారము మరియు బిజినెస్, ఓకేనా, రిపేర్స్, ట్రేడ్ అండ్ రిపేర్స్. కానీ ఎక్స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే హైయెస్ట్ ఏదమ్మా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్, ఓకేనా.
ఆ యొక్క వృత్తిపరమైన సేవలు ఏదైతే ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఎలోన్ అకౌంట్స్ ఫర్ 40% ఆఫ్ ది టోటల్ సర్వీసెస్ వాల్యూ. సో ఈ ఐటీ సెక్టర్ ఏదైతే ఇదే దాదాపు మనకి 40% వరకు ఉందన్న సంగతి తెలిసిపోతుంది. అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఆర్ సెకండ్ లార్జెస్ట్, చెప్పే కదా సెకండ్ లార్జెస్ట్ ఇది అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అమ్మా, ఇవన్నీ మీకు కూడా తెలిసిందే. సో సర్వీస్ సెక్టార్ ఎక్స్పోర్ట్స్ అనేది డబల్ అయ్యాయి, ఇది ఇంపార్టెంట్. ప్రీ పాండమిక్ కంటే ముందు సర్వీస్ సెక్టార్ యొక్క వృద్ధి అనేది ఏదైతుందో ఆ వృద్ధి అనేది డబల్ అయింది. సో ఒకప్పుడు మనకి 7.6%, ఇప్పుడు వచ్చేసరికి మనకి 14.6% 2023 నుంచి. అంటే ఈ 2 ఏళ్లలోనే, ఈ 2 yearsలోనే సర్వీస్ సెక్టార్ వచ్చేసి వృద్ధి అనేది 2 రెట్లు నమోదైన సంగతి క్లియర్గా మనకి తెలుస్తుందమ్మా. ఇంకా అడిషనల్గా ఈ సర్వీస్ సెక్టార్ గురించి దాదాపు మనకి 15 to 20 hours ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఒక డీటెయిల్డ్గా మనం రెగ్యులర్ సెషన్స్లో మనం కలుద్దాం. సో ఇక్కడితోనే ఈ అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టార్ పూర్తిగా నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో ఇంకా మోర్ వీడియోస్ కోసం ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే 8331 833171 నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.